కేసీఆర్ పోయి రేవంత్ సర్కార్ వచ్చినా ప్రభుత్వాలు మారినా ఈయన రోల్ మాత్రం మారలేదు. ఆయనే తెలంగాణ ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు. వాళ్ళు ఏమన్నారు అంటే మేము ట్యాక్స్ కట్టుకున్నాము కదా, ఇంకా ఏముంది. సో ఒక పౌరుడుగా మా థింకింగ్ ఇదే ఉంది, నేను ట్యాక్స్ కట్టుతున్నాను కాబట్టి నేనేమైనా చేయొచ్చు. బాగా ఆనందపడే బాగా హర్షణీయ విషయం ఏముంది అంటే మొట్టమొదటి ఇండియన్ సిటీ ఆ లిస్ట్లో మన హైదరాబాద్. బట్ కొంచెం బాధపడే విషయం ఏముంది అంటే ఆ ర్యాంకింగ్లో హైదరాబాద్ నంబర్ 1గా రావడం 140 150 పోయింది. టెక్నాలజీ వినియోగం చాలా గణనీయంగా పెరిగింది. బట్ లాస్ట్ 1.5 years నుంచి ఏఐ మీద చాలా ఫోకస్ ఉంది. సార్, ఏఐతో నిజంగానే లాభమా నష్టమా? ఉద్యోగాలు కొన్ని తగ్గవచ్చు. 100 మంది అనుకోండి స్టార్టప్స్ మొదలు పెట్టారు, 90 మంది ఫెయిల్ అవుతారు. అంటే సక్సెస్ శాతం చాలా తక్కువే ఉంటుంది. మీరు కేటీఆర్తో ఒక 10 years మీ జర్నీ, ఇప్పుడు రేవంత్ సర్కార్తో 1.5 year నుంచి చేస్తున్నారు. ఎవరి వర్క్ స్టైల్ ఎట్లా ఉంది సార్ మీ అభిప్రాయం ప్రకారం? ఇది ఒక పర్సనల్ విషయం, నేను ఎప్పుడు బయట చెప్పలేదు. సార్, దావోస్లో పెట్టుబడులు మీరు దగ్గరుండి చూసుకున్నారు, దగ్గరుండి చేయించారు. గ్రోత్ రేట్ పెట్టుబడుల విషయంలో పెరిగిందంటారా, గతంతో పోలిస్తే తగ్గిందా? రహస్యంగా జనాల్లో ఇది బయట అయితే వాళ్ళు నేనే ఏదో నాలోనే ఏదో లోపం ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఈరోజు వందలాది ఆపర్చునిటీస్ ఉన్నాయి. గత 10 ఏళ్లలో కేటీఆర్ మీరు ఒక ట్రెండ్ సెట్టర్స్. నిజంగా ఐటీ మాట వచ్చినా, టీ హబ్ మాట వచ్చినా మీ ఇద్దరి జోడీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. చాలా మంది ఇన్స్పైర్ అయినారు మిమ్మల్ని చూసి. మీలాంటి వాళ్ళు కూడా ఎంత బెస్ట్ జరిగిందో జరిగింది, కానీ అంతకంటే బెస్ట్ రావాల్సి ఉంది అని చెప్పడం అయితే కొంత మాకు ఆశ్చర్యంగా ఉంది. సో టెక్నాలజీ రంగంలో ఇది అయిపోయింది, అంతకంటే మంచి చేయలేము, ఒక ఫుల్ స్టాప్ అని ఏముండదు. అంటే 10 సంవత్సరాలు మంచిగా గడిచింది, బట్ ఇంకా చాలా మెట్లు ఎగాల్సిందిగా ఇప్పుడు. ఈ ఆఫీసర్ తన ఐఏఎస్ బ్యాచ్ లోనే టాపర్, ఐటీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మాస్టర్, ప్రపంచంలోని సిటీలన్నీ తిరిగొచ్చారు, మన మాదాపూర్ గచ్చిబౌలి రూపురేఖల్ని మార్చేశారు. కేసీఆర్ పోయి రేవంత్ సర్కార్ వచ్చినా ప్రభుత్వాలు మారినా ఈయన రోల్ మాత్రం మారలేదు. ఆయనే తెలంగాణ ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు. ఇవాళ మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అండి. బాగున్నారా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు నిజంగానే 1992 1992 ఐఏఎస్ బ్యాచ్ లో టాపర్ అని విన్నాం, నిజమేనా సార్? అవునవును. ఎట్లా సార్, అంటే స్కూల్ డేస్ నుంచి టాపర్ గా చదివే వాళ్ళ మీరు అన్నిట్లో ఎడ్యుకేషన్ పరంగా? జనరల్ గా నా ట్రాక్ రికార్డ్ మంచిగానే ఉండింది. నేను సాధారణంగా పరీక్షల్లో మంచి మార్క్స్ పొందడం, టాపర్ కావడం అవన్నీ మొదటి నుంచి ఉండింది. బట్ ఐఏఎస్ పరీక్ష కొంచెం భిన్నంగా ఉంటుంది. చాలా లక్షాది మంది దాంట్లో ప్రయత్నం చేస్తారు, సిలబస్ చాలా వాస్ట్గా ఉంటుంది, ఎంతో మంది సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి కొత్త పరిస్థితి ఉండింది. బట్ అయినా అదృష్టంగా ఆ పరీక్షలో కూడా నాకు ఇట్లాంటి మొదటి అటెంప్ట్లోనే మంచి ర్యాంక్ రావడము, క్లియర్ అవ్వడం ఇట్లాంటివి జరిగింది. సార్, లక్నో టు ఢిల్లీ, నెక్స్ట్ అమెరికా, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే మీ కేర్ ఆఫ్ హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ. సో బాగుందా హైదరాబాద్? మీరు ఎన్నో సిటీస్ తిరిగారు మొత్తం వరల్డ్ వైడ్. ఎట్లుంది సార్ హైదరాబాద్? సో వాస్తవికత ఏముంది అంటే, సాధారణంగా ఇట్లాంటి క్యాజువల్ ఇంటర్వ్యూస్లో చాలా మంది చెప్తారు ఇది బెస్ట్ సిటీ ఉంది అవన్నీ. సో కొంతవరకు నిజమే, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. అది మనము మర్చిపోవద్దు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చెప్తారు, మనము ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ గుర్తుకు వస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చేస్తాము. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, యూ కెన్ టేక్ ఏ హైదరాబాదీ అవుట్ సైడ్ హైదరాబాద్, బట్ యూ కెనాట్ టేక్ హైదరాబాద్ అవుట్ ఆఫ్ ఏ హైదరాబాద్. ఎక్కడైనా ఉన్నా హైదరాబాద్ వ్యక్తిగా ఒక రకంగా గుర్తింపు ఉంటుంది. బట్ ఇవన్నీ మాట్లాడడంలో, వినడంలో మంచిగా అనిపిస్తూ ఉంటుంది, బట్ అవసరం ఇంకా ఇంప్రూవ్ చేసే అవసరాలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రభుత్వంగా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్థలుగా, కార్పొరేట్స్గా, స్వచ్ఛంద సంస్థలుగా, పౌరుడులుగా మన బాధ్యత ఈ సిటీని ఇంకా ఇంప్రూవ్ చేసేది ఏముంది. సో నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఈ ఉదాహరణలోనే నేను చెప్పే సారం అంతా మీకు తెలిసిపోతుంది. సో ఒకప్పుడు నేను, ఇప్పుడు దాన్ని HMDA అంటారు, బట్ గతంలో ఆ సంస్థ పేరు హుడా ఉండేది, HUDA.
సో నేను దాంట్లో వైస్ చైర్మన్గా ఉండేవారు. నా ఆఫీస్ అటు బేగంపేట్ వైపు ఉండేది. అండ్ సెక్రటేరియట్ లో అప్పుడప్పుడు మమ్మల్ని మీటింగ్స్కి పిలిచేవారు. సో నేను ఆ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ఆ రూట్ నుంచి సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు. సో ఒక రోజు నేను ఇట్లా సెక్రటేరియట్కి వస్తూ నేను కార్లో ఉన్నాను. నేను ఏదో పేపర్ చూస్తూ ఉన్నాను. కార్ కూడా నెమ్మగా వెళ్తా ఉంది. తర్వాత నేను గమనించాను దట్ నా పక్కనే ఇంకొక కార్ ఆగింది. అది చాలా పాష్ కార్, చాలా Okay. ఖరీదమైన కార్. కొంతమంది బాగా సంపన్నత ఉన్న వాళ్ళు ఆ కార్ నుంచి దిగారు. వాళ్ళ చేతిలో పెద్ద ఈ పూజా సామాగ్రి అవన్నీ Okay. ఉండింది. వాళ్ళు జస్ట్ సడన్గా దాన్ని లేక్లో పారేశారు. ఓకే. సో లేక్ పర్యవేక్షణ బాధ్యత నాదే ఉండింది. ఆ హుడాదే ఉండింది. దెన్ చాలా ఇంపల్స్గా నేను సాధారణంగా ఇవన్నీ చేయను. బట్ సడన్గా అంటే ఆ లేక్ని కాపాడే బాధ్యత నాది ఉంది. అండ్ నా సమక్షంలోనే ఆ లేక్ని వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. ఎట్లా వాళ్ళు వెంటనే నేను కార్ దిగేసి వాళ్ళని అడిగాను, మీరేం చేస్తూ ఉన్నారు? మీకు సెన్స్ లేదా? అంత వేస్ట్ మీరు అంత మంచి వాటర్ని మీరు ఇట్లా పొల్యూట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఒకే ఒక జవాబు ఇచ్చారు. అండ్ ఆ జవాబు వెనుక చాలా మనకు మీనింగ్ వస్తుంది. సో వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ట్యాక్స్ కడుతున్నాము కదా, ఇంకా ఏముంది. సో ఒక పౌరుడుగా మా థింకింగ్ ఇదే ఉంది. నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నేనేమైనా చేయొచ్చు. ఏమైనా చేయవచ్చు. సో నగరాన్ని బాగు చేయడానికి మన ఆలోచన ఇంతవరకే ఉంటే, నేను ట్యాక్స్ కడుతున్నానా లేదా, అది కరెక్ట్గా ఉంటే నా బాధ్యత సరిపోదు. తీరిపోయింది అంతవరకే థింక్ చేస్తూ ఉంటే మన నగరం గురించి మనము పైగా చెప్తూ ఉంటాము, ఇది గ్రేట్ సిటీ, ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బట్ వేరే సిటీస్ మన కళ్ళ ముందే ఇంకా చాలా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ మనము అక్కడే ఉండిపోతాం. సో మంచి మెసేజ్. అంటే అందులోనే పౌరులు ఇంకా మెరుగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన అదే. బాధ్యతగా. సో సిటీలో చాలా చరిత్ర ఉంది. మన అందరికీ అవును. తెలుసు 430 సంవత్సరాల క్రితం ఏర్పడిన సిటీ. మిగతా సిటీస్ కంటే దీంట్లో ఇక్కడ రిలీజియస్ సామరస్యం అంటే మనందరికీ తెలుసు. హిందూస్, ముస్లిమ్స్, ఇసాయిస్, మన సిక్ మత కమ్యూనిటీ వాళ్ళు సామరస్యం. రైట్. మత సామరస్యం ఉంది, కుల సామరస్యం ఉంది. తర్వాత కాస్మోపాలిటన్ సిటీగా అవును. ఎదిగింది. ఎవరైనా ఏ స్థాయి నుంచి వచ్చినా హైదరాబాద్లో వాళ్ళకి ఉపాధి కల్పించే మంచి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రొఫెషనల్‌గా కెరియర్‌ని పైకి తీసుకువెళ్ళాల్సిందిగా ఆలోచన ఉంటే ఈ సిటీ చాలా ఇంకా ఇంప్రూవ్ సపోర్ట్ అవుతది. ఇస్తుంది. బాగుంటది. బాగా సంపన్న వర్గంకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటారు. ఒక సామాన్య అవును. కుటుంబానికి చెందిన వాళ్ళకి కూడా వాళ్ళ బడ్జెట్‌కి తగినట్టుగా, వాళ్ళ ఖరీదుకి తగినట్టుగా అక్కడ సేఫ్ అండ్ వెసులుబాట్లు ఉంటాయి. సెక్యూర్‌గా సో ఉంటారు. అంతా ఉంది, సెక్యూరిటీ ఉంది. సో సిటీలో మౌలికంగా చూస్తే చాలా బలాలున్నాయి. బట్ ఇంకా ఇది సో మీరు చెప్పారు, నేను ప్రపంచానిలో చాలా దేశానికి అవును. వెళ్ళి ఉంటాను. వెళ్ళారు. చాలా అవును. సిటీస్ చూసి ఉంటాను. సో ఇంకా మనము ఆ స్థాయిలో లేదు. అండ్ నేను ఒకటి చెప్తాను. ఇది కూడా ఎవరైనా ఇంటర్నెట్‌లో కూడా చదవచ్చు. అమెరికాలో ఒక సంస్థ ఉంది, మర్సర్ అంటారు. మర్సర్. వాళ్ళు ఓకే. ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచంలో ఉన్న సిటీస్‌ని ర్యాంకింగ్ ఇస్తారు. అవును. అంటే ఏ సిటీలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ బెస్ట్ ఉంది. బాగుంది. సో ఆల్మోస్ట్ 400 పైన సిటీస్‌కి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. సో బాగా ఆనందపడే, బాగా హర్షణీయ విషయం ఏముంది అంటే, మొట్టమొదటి ఇండియన్ సిటీ ఆ లిస్ట్‌లో మన హైదరాబాద్. బట్ కొంచెం బాధపడే విషయం ఏముంది అంటే, ఆ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ నంబర్ 1గా రావడం 140 150 పొజిషన్‌లో ఉంటుంది. ఓకే. సో మనము టాప్ 5, టాప్ 10, టాప్ 20, టాప్ 50, టాప్ 100, టాప్ 150లో కూడా లేము. లేము. ఇండియాలో 1 ఉన్నాము. బట్ దాంతోనే సంతృప్తి పడాలా? లేకపోతే మిగతా 150 దేశాలంటే నగరాల్లో నగరాల్లో ఏం ముందుకు జరుగుతా ఉంది? వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్ళిపోయారు? వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉంది? పరిపాలన ఎట్లా ఉంది? పౌరుడులు ఆ నగరాల్లో ఉన్నటువంటి వ్యవస్థని కాపాడుకోవడానికి వాళ్ళ బాధ్యత ఎట్లా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు? ఇవన్నీ చాలా నేర్చుకునేదే, అనుసరించే విషయాలు ఇవి. అవును. సార్ నెక్స్ట్ మంత్ దుబాయ్‌లో ఏఐ సమ్మిట్ ఉంది. మీ ప్రెజెంటేషన్ దేని మీద ఉండే అవకాశం ఉంది? సో నేను అంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో ఐటీ చాలా అంటే తెలంగాణ వచ్చే ముందే నుంచి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటప్పుడే హైదరాబాద్ని ఒక టెక్నాలజీ నగరంగా అందరూ చూస్తూ ఉంటారు. సో హైదరాబాద్లో గత 10 సంవత్సరాలు తెలంగాణ ఉన్నటప్పుడు అండ్ గత సంవత్సరంన్నర నుంచి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా టెక్నాలజీ వినియోగం చాలా గణనీయంగా పెరిగింది. బట్ లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి ఏఐ మీద చాలా ఫోకస్ ఉంది. సో 2024 సెప్టెంబర్ మాసంలో ఇక్కడ కూడా మేము ఒక పెద్ద గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించుకున్నాము. సో ఏఐ గురించి నేను ఎప్పుడైనా
ఆలోచిస్తూ ఉంటే, ప్రభుత్వ తరఫున ప్రణాళిక రూపొందిస్తూ ఉంటే, ఎక్కడైనా కాన్ఫరెన్సెస్లో వెళ్తూ ఉంటే, ఒక అంశానికి నేను చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. అది ఏముంది అంటే యూజ్ కేసెస్. అంటే ఓకే. ఏఐ టెక్నాలజీగా మంచిగానే ఉంది. ఆ టెక్నాలజీ అందరికీ ఉపయోగపడతా ఉంది. అది వింటున్నాము. బట్ వాస్తవికంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల కోసం ఆ టెక్నాలజీని మనము ఆచరణలోకి తీసుకురాగలుగుతున్నామా? అమలు చేయగలుగుతున్నామా? దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దానిపైన చాలా దృష్టి సాధించాలి. సో, దుబాయ్‌లో కూడా నేను ఆఫ్‌కోర్స్ ఒక సెషన్‌లో నేను మాట్లాడతాను. బట్ ఆ 2 డేస్ జరుగుతున్న సదస్సుల్లో ప్రపంచం నుంచి చాలామంది ఎక్స్‌పర్ట్స్ వస్తారు. సో, చాలా మందితో పర్సనల్‌గా కూడా ముఖాముఖి అయ్యే అవకాశం ఉంది. సో, వాళ్ళందరి దగ్గర నుంచి యూజ్ కేసెస్ ఎక్కడ? హ్మ్. అంటే ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో చాలామంది రైతులు ఉంటారు. అవును. రైతుల కోసం మనము ఏఐ ఎట్లా ఓకే. తీసుకోగలగచ్చు? చాలామంది చిన్న వయసులో మన ఒక చదువు వాళ్ళు చదువుతా ఉంటారు. కానీ వాళ్ళ స్కూల్ గానీ, వాళ్ళ ఇంటి వ్యవస్థ గానీ అంత మంచిగా ఉండదు. ఉండదు. సో, వాళ్ళకి పెద్ద గ్యాజెట్స్, డివైసెస్ ఇవన్నీ ఉండదు. అట్లాంటి ఒక సామాన్య కుటుంబంలో చదువుతున్న ఒక విద్యార్థినికి ఏఐ ఎట్లా యూజ్ అవుతుంది? సో, వివిధ వర్గాల కోసం మనము ఏఐ ఎప్పుడు యాక్షన్‌లోకి ఎట్లా ఓకే. రావాలి? సరే ఏఐతో నిజంగానే లాభమా? నష్టమా? అంటే ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనే అపవాదు కూడా ఉంది. అది నిజమేనా? అవును. ఉద్యోగాలు కొన్ని తగ్గవచ్చు. హ్మ్. సో, ముఖ్యంగా ఏఐ ద్వారా ఏమవుతుంది అంటే, బాగా రొటీన్‌గా చేసే ప్రక్రియ అన్నిటిని ఇప్పుడు ఈజీ మెషిన్‌తో అవుతుంది. చేయడం ఈజీ అవుతుంది. హ్మ్. మీకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అవి తక్కువ అన్ని మ్యాన్ పవర్‌తో. తక్కువ మ్యాన్ పవర్‌తో అవి అన్ని పని అవుతుంది. సో, దాన్ని మనము స్వాగతించుకోవాలి. మన హ్మ్. సమాజానికి దృష్టితో చూస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఓకే. సమయం తక్కువ అవుతుంది, ఖర్చులు తక్కువ అవుతుంది. సమాజానికి బెనిఫిట్ వస్తుంది. ఈ హ్మ్. క్రమంలో కొంతమందికి ఉద్యోగం పోవచ్చు. పోవచ్చు. బట్ ఇంకొక సో, దాన్ని 2గా చూడాలి. హ్మ్. ఒకటి సమాజానికి వస్తున్నటువంటి లాభంతో బెస్ట్. ఆ! దీన్ని పోలుస్తా ఉంటే కొంతమందికి ఉద్యోగం పోతుంది కాబట్టి దీన్ని మనము పాటించుకోవద్దు. అట్లా మనము చెప్పలేము కదా! గతంలో నాకు గుర్తుంది 20, 30 సంవత్సరాల క్రితం కంప్యూటర్స్ అవును. అప్పుడు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానిగా అవును. ఉండేవారు. ఆయన భారతదేశంలో కంప్యూటర్ అవును. రావాలి అనే ఒక ప్రణాళిక వేస్తా ఉంటే అప్పుడు చాలా గూడా ఏమైనా అపోజిషన్ ఉండింది. అవును. బట్ ఈరోజు అనుకోండి మనము కంప్యూటర్‌ని తీసుకోలేదు. హ్మ్. ఈ టీ హబ్ లాంటి మనకు ఇన్‌స్టిట్యూషన్సే ఉండేవి కావు. అవును. సో, అప్పుడు కూడా కొంతమందికి ఇట్లే భయం ఉండేది. హ్మ్. దట్ కొంతమందికి జాబ్స్ పోతాయి. చాలామంది అవును. నిరుద్యోగులుగా అయిపోతారు. బట్ ఉండవచ్చు. హ్మ్. 30 సంవత్సరాల క్రితం కంప్యూటర్స్ ప్రవేశించడం వల్ల ఎంతమందికి ఉద్యోగం అవును. పోయిందో నా దగ్గర ప్రిసైజ్ లెక్క లేదు. హ్మ్. కొంతమందికి ఇట్లాంటి బాధ కలిగి ఉండవచ్చు. బట్ సమాజానికి ఎంత మేలయిందో మేలైందనేది అది మనము చూడాలి. హ్మ్. కళ్ళ ముందే చూడగలుగుతున్నాను. సరే. సో, ఏఐలో ఫస్ట్ ఇట్లా చూడాలి. ఓకే. మొత్తం సమాజానికి మేలు ఎక్కువ అవుతా ఎంతవరకి ఉందా? ఉందనేది లేకపోతే చూడాలి. నష్టం ఎక్కువ అవుతా హ్మ్. ఉందా? మేలు ఎక్కువ అవుతా ఉంటే ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బట్ ఇంకొక వాస్తవికత ఏముంది అంటే ఎవరిది ఉద్యోగం పోతా ఉందో అది కరెక్టే. కానీ హ్మ్. కొత్త ఉద్యోగాలు కూడా చాలా వస్తున్నాయి. ఓకే. ఏఐ ఉండడం వల్ల. సో, హ్మ్. మీకు మీ ఉద్యోగం ఎందుకు పోతా ఉంది అంటే మీరు రొటీన్ పని తప్ప వేరే హ్మ్. ఏమి చేయడానికి మీలో నైపుణ్యత రాలేదు. ఓకే. సో, కనీసం ఈ రోజైనా మీరు ఏఐ మీద గానీ, జెన్ ఏఐ మీద గానీ కొన్ని చిన్న కోర్సెస్ చేయగలిగితే హ్మ్. అప్ స్కిల్లింగ్ అంటారు. మీరు కొత్త అవును. స్కిల్స్ పెంచుకోగలిగితే కొత్త వ్యవస్థలో కూడా మీకోసం మీరన్నట్లు అనేకమైన ఇప్పుడు జాబ్స్ ఉంటాయి. స్కూళ్ళల్లో కూడా రోబోటిక్ కానీ, కోడింగ్ గాని అవునండి. కొత్తగా కరెక్ట్. చేర్చుతున్నారు. అది బాగుంది. కానీ తప్పకుండా. ఆ ప్రవేశపెట్టడం అనేది ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ వరకే పరిమితమైంది. గవర్నమెంట్ స్కూల్స్ విషయానికొస్తే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటారు? ఏం చేస్తే కరెక్ట్? ఇందులో పూర్తిగా వాస్తవికత లేదు. సో, గవర్నమెంట్ స్కూల్స్ రకరకాలుగా ఉంటాయి. సో, హ్మ్. మన రాష్ట్రంలో కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. హ్మ్. సోషల్ వెల్‌ఫేర్ అవును. రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో, ఒక 260, 70 ఇట్లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఎక్కువగా దళిత్ వర్గానికి చెందిన పిల్లలు, గిరిజన బీసీ. ఆ! వర్గానికి ఓకే. ఎస్సీ, ఎస్టీ. ఇట్లాంటి పిల్లలు ఉంటారు. ఆ స్కూల్స్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి కోడింగ్ గానీ, కంప్యూటర్స్ గానీ, కంప్యూటర్ ల్యాబ్స్ గానీ పెట్టి ఓకే. ఉన్నారు. ఓకే. మిగతా ప్రభుత్వ స్కూల్స్‌లో ఇది క్రమంగా నడుస్తా ఉంది. హ్మ్. అండ్ విద్యాశాఖ కూడా 6వ తరగతి నుంచి స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా కోడింగ్ నేర్పించాలి, ఏఐ నేర్పించాలి. అట్లాంటివి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఇక్కడ జరిగిన ఏఐ సమ్మిట్‌లో కూడా మేము కూడా అదే నిర్ణయానికి వచ్చాము. ఓకే. మేము ఒక ఏఐ రోడ్ మ్యాప్ పెట్టాము. హ్మ్. దట్ రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఏఐ వాడుకోవడం ఎట్లా జరుగుతుంది? ఏ ఏ దిశలో హ్మ్. ఏఐ ప్రయాణంలో చేయాలి. గవర్నమెంట్ ముఖ్యమైన పాత్రత్వం వహిస్తూ ఉంటుంది. సో, స్కూల్‌లో కూడా ఏఐ నేర్పించడం కూడా ఒక అవును. బాధ్యత మేము ప్రభుత్వంగా తీసుకుంటాం. హ్మ్.
సార్ ఇప్పుడు టీ హబ్ గురించి మాట్లాడినారు మీరు ఇందాక. టీ హబ్ ద్వారా ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఇప్పటి వరకు వచ్చాయి సార్? వాటిలో ఎన్ని సక్సెస్ఫుల్‌గా నడుస్తున్నాయి అంటారు? నో. సో, సంఖ్య అవన్నీ మీరు ఇంటర్నెట్‌లో అయినా చూడవచ్చు. ఎన్ని ఆ! స్టార్టప్స్ వచ్చినాయి అవన్నీ అనేక సంఖ్య ఓకే. మంచిగానే ఉన్నాయి. చాలా ఓకే. మంది ఇది చాలా విశాలమైన సంస్థ. సో, ఎప్పుడైనా 200, 300 స్టార్టప్స్ ఎప్పుడైనా ఉంటాయి. ఇక్కడ నుంచి ఓకే. పని చేస్తా ఉంటాయి. బట్ ఇంకొక అంటే చాలా మందికి ఈ విషయం మీద అంత అవగాహన లేదు. నేను కూడా గొప్పగా, పెద్దగా ఈ విషయం ఎప్పుడో బహిరంగ చెప్పలేదు. చేయలేదు. బట్ ఈరోజు మీకు చెప్తున్నాను. సో, 10 సంవత్సరాల క్రితం టీ హ్మ్. హబ్ లాంటి సంస్థ పెట్టాలా? వద్దా? అప్పుడు ఒక చాలా పెద్ద ఒక ప్రచారం అంటే నేను పుకార్ అనే చెప్పము. అప్పుడు హ్మ్. ఇదే వాస్తవికత ఉండేది. సో, అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే 100 మంది ఒక స్టార్టప్ 100 మంది అనుకోండి స్టార్టప్స్ మొదలుపెట్టారు. ఓకే. 90 మంది ఫెయిల్ అవుతారు. ఓకే. అంటే సక్సెస్ శాతం చాలా తక్కువే ఉంటుంది. తక్కువుంటుంది. 10 మంది సక్సీడ్ అవుతారు. హ్మ్. కొంతమంది చాలా విపరీతంగా కూడా సక్సీడ్ అయిపోతారు. కానీ హ్మ్. చాలా మందికి వెంటనే సక్సెస్ రాదు. వాళ్ళు హ్మ్. ఫెయిల్ అవుతారు. కొంతమంది ఇంకా వాళ్ళలో ఉత్సాహం ఉంటే వాళ్ళు కొత్త యాక్టివిటీ మళ్ళీ మళ్ళీ వైపు ట్రై చేస్తారు. మళ్ళా ట్రై చేస్తారు. సో, ఫెయిల్ అంటే ఫెయిల్ అయిపోయాము. జీవితం అయిపోయింది అట్లాంటి అట్లా ఫెయిల్ కాదు. కాదు. హ్మ్. అది మీరు ఏమి మొదలుపెట్టారో, అది ప్రయోగం చేశారో, అది సక్సెస్ అవ్వలేదు. మీరు నెక్స్ట్ దాని నుంచి కొత్త ఓకే. విషయాలు నేర్చుకొని నెక్స్ట్ చేయవచ్చు, ఇంకొకటి హ్మ్. చేయవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి. సో, అప్పుడు చాలామంది ఈ పాయింట్ మీద కూడా మా దృష్టికి తీసుకువెళ్ళేవాళ్ళు. హ్మ్. దట్ 90 మంది ఫెయిల్ అవుతా ఉంటే ఎందుకు అంత డబ్బు ఖర్చేసి అంత చేయడం ఆ 10 మంది మీ కోసం. నుంచి సజెషన్స్ ఉంటాయా సార్? అట్లా ఫెయిల్ అయ్యే టైంలో లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తున్న టైంలో యాహ్! పరిష్కారం దిశగా మీ నుంచి సజెషన్స్ నో. ఇస్తారా? సజెషన్స్ ఉంటాయి. టీ హబ్‌లో అదే మెయిన్ ఓకే. ఉంటుంది. బట్ ఇప్పుడు 10 సంవత్సరాల అనుభవం తర్వాత మేమేం చూస్తున్నాము అంటే టీ హబ్‌లో ఆ ఫెయిల్ అయ్యే రేటు ఓకే. చాలా చాలా పడిపోయింది. ఓకే. మొత్తం ప్రపంచంలో 90 మంది ఫెయిల్ అవుతా ఉంటే, హ్మ్. ఇక్కడ అంటే ప్రిసైజ్‌గా మా దగ్గర లెక్క ఉండదు. బట్ నేను 20, 30 మంది తప్ప హ్మ్. మిగతా అందరూ సక్సెస్ అయిపోతున్నారు. ఓకే. మొదటి ప్రయత్నంలోనే. అండ్ కొంతమందికి అంటే గతంలో కొంతమందికి మాత్రమే చాలా గణనీయమైన సక్సెస్ వచ్చేది. ఈరోజు హ్మ్. చాలా మందికి చాలా ఘనమైన సక్సెస్ ఓకే. వస్తా ఉంది. చాలా మంచి ప్రొడక్ట్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఫండింగ్ వస్తా ఉంది. కొంతమంది వాళ్ళ స్టార్టప్ యాక్టివిటీ విదేశాల్లో కూడా చేస్తున్నారు. సో, హ్మ్. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఓకే. కొత్త ప్రపోజల్స్‌తో ఈ స్టార్టప్ కంపెనీస్ మీ దగ్గరికి రావాలి అని అనుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్? సో, నేను ఒకటే చెప్తాను. నేను ఈరోజు ఇక్కడ సెలవు దినము. సో, అవును. స్టార్టప్స్ మనకు పెద్దగా కనపడట్లేదు. బట్ వర్కింగ్ డేలో ఇక్కడికి వస్తా ఉంటే చాలా మంది అవును. స్టార్టప్స్ ఉంటాయి. అండ్ ఉదాహరణకి నేను ఒక వర్కింగ్ డేకి వచ్చాను. చాలా మందికి తెలిసిపోతుంది. నేను ఉన్నట్టు చాలా మంది వస్తూ వచ్చి ఉంటారు. నేను ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము. కొంత ప్రెజెంటేషన్ చూపే ప్రయత్నం ఓకే. చేస్తారు. అది మంచిదే. బట్ నేను ఒకటి ఏం గమనిస్తున్నాను అంటే వాళ్ళు ఏ ప్రాబ్లమ్ మీద వాళ్ళ సొల్యూషన్స్, వాళ్ళ హ్మ్. ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో దాని మీద ఎంత రిసర్చ్ అవసరం ఉందో, ఎంత పరిశోధన అవసరం ఉందో. సో, నేను ఇందాక ఒక వేరే మీటింగ్‌లో అవును. ఉన్నాను. మాట్లాడినారు. అక్కడ జస్ట్ కోయిన్సిడెంట్‌గా ఇట్లాంటి చర్చ జరుగుతా ఉండింది. సో, నేను వాళ్ళకి చెప్పాను దట్ ఇప్పుడు చాలా ఇంట్లో హైదరాబాద్‌లో మన పని మనుషులు పని చేస్తూ ఉంటారు. అవును. మేడ్స్ ఉంటారు. మెయిడ్స్ వాళ్ళు వచ్చి ఏదో చేస్తూ మీ ఉంటారు. వంటలు చేస్తారు, ఇల్లు తుడుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక మేడ్ మనము జీవితం చూస్తే మాకు ఏమనిపిస్తుంది దూరం నుంచి దట్ వాళ్ళ లైఫ్‌లో ఏమి ప్రోగ్రెస్ అవ్వట్లేదు. అవును. వాళ్ళు 20 సంవత్సరాల క్రితం కూడా మేడ్‌గా ఉన్నారు. ఈరోజు కూడా మేడ్‌గానే మెయిడ్‌గా ఉన్నారు. ఉంటారు. రేపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఓకే. మేడ్‌గానే ఉంటారు. సో, ఎందుకు అట్లా ఉంది? అంటే మేడ్‌గానే నేను నా లైఫ్ అంతా మేడ్‌గానే అయిపోవాలా? ఓకే. అంటే మేడ్‌ని నేను తక్కువగా చూడట్లేదు. హ్మ్. వాళ్ళు కూడా లైఫ్‌లో మార్పు సమాజానికి కావాలి. ఆ! ఉపయోగపడే పని చేస్తా ఉన్నారు. బట్ ప్రతి వ్యక్తిలో ఇట్లా కోరిక ఉంటుంది కదా! నేను అవును. పైకి ఎదగాలి. ఎదగాలి. సో, మేడ్స్‌ని మనం ఎట్లా పైకి తీసుకువెళ్ళగలం? ఓకే. సో, సపోజ్ ఒక స్టార్టప్ ఉన్నారు అనుకోండి. నేను ఇక్కడ కూర్చున్నాను. సపోజ్ వాళ్ళు కూడా ఇట్లాంటి ఏదైనా ఆలోచించి ఉంటారు. సడెన్‌గా నాకు దగ్గరికి వచ్చి మేడ్స్‌కి మేము కొత్త మన స్కిల్స్ నేర్చుకోవడానికి నేను ఒక యాప్ తయారు చేశాను. ఓకే. మీరిది చూడండి. ఇది మనము ప్రభుత్వ తరఫున దాన్ని ప్రోత్సహించండి. హ్మ్. తర్వాత నేను అడుగుతాను. మీరు ఎంతమంది మేడ్స్‌ని సంప్రదించారు? ఈ ఓకే. యాప్స్ తయారు చేయడానికి? సో, అప్పుడు ఓకే. తెలుస్తుంది వాళ్ళు ఒకరితో కూడా హ్మ్. సంప్రదించుకోలేదు. ఏం రిసర్చ్ చేయలేదు. వాళ్ళు వాళ్ళ కళ్ళ ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం ఒక ప్రొడక్ట్ తయారు చేశారు. పైనుంచి దాన్ని ఫోర్స్ చేసే ప్రయత్నం ఓకే. చేస్తున్నారు. సో, నా ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? మీరు కనీసం కొన్ని నెలలు కనీసం ఒక 100 మంది మేట్స్‌తో మాట్లాడి, హ్మ్. అక్కడ ఏం జరుగుతా ఉంది? వాళ్ళ వాస్తవికత ప్రాక్టికల్‌గా. ఏముంది? వాళ్ళ ఆలోచన ఏముంది? వాళ్ళు ఏం గ్రహించుకోగలరు? ఏది వాళ్ళ పరిధి కంటే ఎక్కువ ఉంటుంది? వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాక మీరొక సొల్యూషన్ తీసుకొవస్తే
దానికి నేను ఎక్కువ ఆదరణ ఇస్తాను. సో స్టార్టప్స్కి నేను ఇదే చెప్తాను, మీరు రీసెర్చ్కి కొంత ప్రాధాన్యత ఇవ్వండి. అంటే మేడ్ జస్ట్ ఒక ఉదాహరణగా అదే. చెప్తున్నాను, అదే మీరు ఏదైనా ఏదైనా సరే. ఎంటర్ప్రైజ్కి, అగ్రికల్చర్కి, మొబిలిటీకి, పొల్యూషన్కి, వాతావరణానికి ఏదైనా రంగంలో మీరు సొల్యూషన్ కనిపెడతా ఉన్నారు, డీప్గా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చాలా గట్టిగా ఉంటే అప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా చాలా మంచిగా అవును. జరుగుతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్గా జరుగుతున్నట్టుగా కూడా దానికి ఇది కొంతవరకు గ్యారంటీ ఇస్తుంది. మీకు చాలా మేధ ఉంది, మీరు చాలా ఐన్‌స్టీన్ మాదిరిగా ఆలోచించుకోగలుగుతున్నారు, రకరకాలుగా టెక్నాలజీ మీద మీకు పట్టు ఉంది. కానీ అది సరిపోదు. అది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ కూడా రియాలిటీ కావాలి. ఆధారంగా మీ మెగాని, మీ పట్టుని మీరు దానికి తీసుకువెళ్ళాలి. ఓకే. సార్ మీరు కేటీఆర్‌తో ఒక 10 ఇయర్స్ మీ జర్నీ. అవును. ఇప్పుడు రేవంత్ సర్కార్‌తో ఇప్పుడు రేవంత్‌తో 1 ½ ఇయర్ నుంచి చేస్తున్నారు. అవునండి. ఎవరి వర్క్ స్టైల్ ఎట్లా ఉంది సార్ మీ అభిప్రాయం ప్రకారం? అంటే నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి గురించి, మినిస్టర్స్ గురించి చెప్పగలను. వాళ్ళలో కూడా సో నేను ఒకటి, ఇది ఒక పర్సనల్ విషయం. నేను ఎప్పుడు బయట చెప్పలేదు. బట్ మీ ద్వారా నేను థాంక్ యూ. చెప్తున్నాను. సో సీఎం గారు సీఎంగా అవ్వగానే కొన్ని రోజుల తర్వాత వారితో కలుసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. హ్మ్. సో మీటింగ్‌లో కొన్ని వర్క్ గురించి కొన్ని వివరాలన్నీ తీసుకున్నారు. తర్వాత చివర్లో ఆయన ఒకే ఒక సెంటెన్స్ చెప్పారు. ఆయన ఏం చెప్పారు అంటే, "మీరు గత 10 సంవత్సరాల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చారు. నా నాలెడ్జ్‌లో ఉంది ఇది. హ్మ్. గతంలో ఏదైనా మంచిగా చేసి ఉంటే అది చేస్తూ ఉండండి. బట్ వాళ్ళకి మీ కృషి వలన ఎట్లా మంచి పేరు వచ్చిందో, దానికంటే రెట్టింపు పేర్లు మా ప్రభుత్వానికి రావాలి." సో ఓకే. అట్లాంటి మెచ్యూరిటీ ఉంది. ఓకే. అంటే మీరు ప్రీవియస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు గడిపించారు, మీరు నా శత్రువుగా తయారయ్యారు, మిమ్మల్ని నేను దూరం లేదు. చేసేస్తాను, హ్మ్. అట్లాంటివి ఏం లేదు. మీరు హార్డ్ వర్క్ చేశారు, మా కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయండి. వాళ్ళకి మీ వలన అంత పేరు వచ్చింది, నా కోసం మీ హ్మ్. మీ వలన నా కోసం ఇంకా 10 రెట్లు ఎక్కువ పేరు రావాలి. సో ఒక ఆఫీసర్‌కి వీరిని చాలా మోటివేటింగ్ ఉంటుంది. హ్మ్. మా మా లీడర్ మాకు ఈ రూపంలో ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. సో గత 1 ½ ఇయర్స్ నుంచి కూడా నేను అదే స్ఫూర్తితో నా వంతు ఏదైనా చేయడానికి వీలవుతా ఉంటే మేము చేస్తూ ఉన్నాము. అండ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకే. అదే అనుకుంటున్నాను. నిజంగా మంచి విషయం. అంటే అట్లా చెప్పగలగటం మీరన్నట్లు గూడా అవునండి. అది చాలా అంటే అతని మెచ్యూర్ లెవెల్‌ని అవును. ఒక స్థాయిలో చూపిస్తోంది అదే. మనకి. సార్ దావోస్‌లో పెట్టుబడుల్ని మీరు దగ్గరుండి చూసుకున్నారు, దగ్గరుండి చేయించారు. గ్రోత్ రేట్ పెట్టుబడుల విషయంలో పెరిగిందంటారా గతంతో పోలిస్తే తగ్గిందా? సో ఖచ్చితంగా తగ్గలేదు. హ్మ్. బట్ కొన్ని కొత్త వస్తున్నాయి. ఒకటి ఏముంటుంది అంటే, ఈరోజు చైనా పరిస్థితి గురించి అవును. మనందరికీ తెలుసు. తర్వాత యూఎస్‌లో ఉన్న హ్మ్. కొత్త ప్రెసిడెంట్ వలన కూడా ప్రాబ్లమ్స్. కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సో మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఈ ఓకే. సమయంలో వస్తా ఉంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనము చాలా స్ట్రాటజిక్‌గా, పద్ధతిగా మనము వినియోగించుకోగలిగితే మన రాష్ట్రానికి ఇంకా కొత్త ఇంకా మొమెంటం ఓకే. మొదలవుతుంది. అనే ఓకే. మొమెంటం ఇప్పటికి కూడా బాగుంది. బట్ హ్మ్. రాబోయే రోజుల్లో వస్తున్న కొత్త ఆపర్చునిటీస్ కూడా వినియోగించుకోవడానికి ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ, ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం పోటీ కూడా చాలా పెరిగింది. అవును. అండ్ పోటీ ఇప్పుడు జస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి, హ్మ్. తమిళనాడుకే కాదు. కాదు. పోటీ ఇప్పుడు మేము వియత్నాంతో, మలేషియాతో, ప్రపంచంతో. సింగపూర్‌తో, ఇండోనేషియాతో, హ్మ్. మెక్సికోతో, యూరోపియన్ దేశాలతో పోటీ నడుస్తుంది. ఓకే. సార్ సో మీరు 33 ఏళ్ల సర్వీస్ మీది. ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. అవును. అయినా ఇప్పటికీ మీలో ఉన్న ఉత్సాహం చాలా మంది యూత్‌కి ముఖ్యంగా ఇట్లా స్టార్టప్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్‌గా కనిపిస్తది. ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఒకేలాగా యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా స్పెషల్ డైట్ ఫాలో అవుతారా? లేకపోతే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తారా? సో, గత కొన్ని సంవత్సరాల నుంచి నేను డైట్ ఫాలో అవుతున్నాను. ఓకే. అండ్ గత ఒక నెల నుంచి నేను ఫాలో అయ్యే డైట్ ఇది చాలా చాలా కఠినమైన డైట్. ఓకే. దీన్ని 1 మీల్ ఎ డే అంటారు. 1 మీల్ ఎ సో, డే. నేను హ్మ్. దినంలో జస్ట్ వన్స్ తింటాను. హ్మ్. ఓకే. సో, అది కూడా యాక్చువల్‌గా నా డైట్ టైమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, సారీ ఫర్ నేను డిస్టర్బెన్స్ సార్. సెలవు తీసుకోవాలి. సో, ఓకే. 2-3 మధ్యలో హ్మ్. నేను ఫుడ్ తింటాను. తర్వాత ఏమి తినను. ఓకే. 2-3 ముందు ఏముండదు. 2-3 తర్వాత హ్మ్. జస్ట్ వాటర్ పర్ డే మొత్తం. పర్ డే. సో, ఓకే. 24 అవర్స్ నేను ఫాస్ట్ చేస్తాను. ఓకే. నా మీల్ అయ్యాక. హ్మ్. అండ్ ఈ మీల్‌లో కూడా నేను ఎక్కువగా రైస్ గానీ, రోటీ గానీ, మైదా గానీ, ఓకే. తీసుకోరు. కార్బ్స్ అవన్నీ లేకుండా హ్మ్. ఎక్కువగా నేను సాలడ్స్, ఫ్రూట్స్, మిల్లెట్స్, ఓకే. రాగి, జొన్న, హ్మ్. ఎగ్సు. కొన్ని రోజుల నుంచి డైట్ అంటున్నారు. కానీ మాకు మిమ్మల్ని చూస్తే ఎప్పటినుంచో కూడా ఒక ఫుడ్‌కి గాని, హెల్త్‌కి గాని చాలా ఇంపార్టెన్స్ యాహ్! ఇస్తారు అని ఇది అనిపిస్తది. నన్ను తప్పకుండా ఇది చాలా ముఖ్యం. అండ్ హ్మ్. ఈరోజు
అంటే యూత్కి చెప్పే ఒకే ఒక విషయం ఉంటుంది. చాలా మందిని నేను చూశాను. వాళ్ళు లైఫ్‌లో ఈ ఫుడ్, హెల్త్, ఎక్సర్సైజ్ విషయంలో చాలా లేట్‌గా ఉమ్, చర్యలు తీసుకుంటారు. ఉమ్, అంటే చిన్న వయసు నుంచే దీని మీద కొంతైనా దృష్టి పెట్టి ఉంటే ఇంకా వాళ్ళకి పర్సనాలిటీ గానీ, హెల్త్ గానీ ఓకే మంచిగా ఉండేది. ఓకే చాలా లేట్ వయసులో ఇట్లాంటి ఆలోచన మొదలవుతుంది. మనం ఓకే కొంచెం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. హెల్త్‌ని మంచిగా చూడాలి ఓకే అనేది. సార్ ఇందాక స్టార్టప్స్కి సంబంధించి మంచి సజెషన్స్ అంటే గ్రౌండ్ రియాలిటీతో ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది చెప్పారు. లాస్ట్ క్వశ్చన్, మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అంటే ఐటీ సెక్టర్ వైపు కానీ, ఇటువైపు రోబోటిక్స్ వైపు కానీ, ఇప్పుడు కొత్తగా అవునండి. చాలా వచ్చాయి. అదే. గ్లోబల్ ఐటీ హబ్గా హైదరాబాద్ని మార్చడంలో మీది కీలక పాత్ర. మీలాంటి వాళ్ళ నుంచి ఇప్పుడు ఇటువైపు నడవాలనుకునే స్టూడెంట్స్కి మంచి సలహాలు చెప్పమంటే, మీరు ఇందాక అన్నట్లు మొదటి నుంచే స్టార్ట్ అవ్వాలి, లేట్గా కాకుండా అవును. ఏదైనా అవును. మార్పు. అట్లా అనుకున్నప్పుడు ఏం చెప్తారు సజెషన్స్? సో స్టూడెంట్స్‌కి కూడా నేను ఇదే చెప్తాను. దట్ ఈరోజు 2 జరిగింది. అంటే మేము స్టూడెంట్‌గా ఉన్నటప్పటికి, ఇప్పటికి పోలుస్తా ఉంటే అవును. 2 చాలా చాలా మారింది. స్పష్టంగా 2 మార్పులు చాలా అందరికీ అర్థమైనట్టుగా చెప్పాలి అని ఉంటే, ఒకటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. నేను స్టూడెంట్‌గా ఉన్నటప్పుడు కొన్నే ఇన్ని లేవు. ఉండేది. ఇదే చేయాలి, అదే అవును. చేయాలి. 4, 5 ఆప్షన్స్ కంటే ఎక్కువ ఉండేది కాదు. అండ్ ఆ 4 ఆప్షన్స్ దాటి ఏదైనా చేస్తా ఉంటే చాలా భయంగా, చాలా ఏదో రహస్యంగా హ్మ్. జనాల్లో ఇవైట్ ఇది బయట అయితే వాళ్ళు నేనే ఏదో నాలోనే ఏదో లోపం ఆ! ఉన్నట్టుగా గమనిస్తారు. ఇట్లాంటివి ఉండేది. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. హ్మ్. ఈరోజు వందలాది ఆపర్చునిటీస్ హ్మ్. ఉన్నాయి. అండ్ ఎవరైనా ఏ ఆపర్చునిటీకి వెళ్ళినా ఎవరో దాన్ని తక్కువగా చూడడం, వేరేగా చూడడం, వింతగా చూడడం ఇవన్నీ జరగట్లేదు. సో, చాలా బ్రాడ్‌గా హ్మ్. చూడాలి. రెండోది, ఈరోజు మనం హైదరాబాద్‌లో ఉండవచ్చు. బట్ ఇంటర్నెట్ వలన, టెక్నాలజీ వలన మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి లోక జ్ఞానం కూడా ఈరోజు మన చేతిలో ఉంది. హ్మ్. సో, అట్లా బెంచ్ మార్క్ చేయాలి. అంటే యూఎస్‌లో గానీ, ఇంకొక చైనాలో గానీ, ఈరోజు ఏఐ మీద, జెన్ ఏఐ మీద, వేరే కొత్త టెక్నాలజీస్ మీద కొత్త ఓకే. కొత్త ప్రయోగాలు జరుగుతా ఉంటే, సమాజానికి ఉపయోగపడే కొన్ని ఆవిష్కరణలు అవుతా ఉంటాయి. అది ఇంకా మా సిలబస్‌లో లేదు. మాకు ఎవరు జెన్ ఏఐ చెప్పలేదు. నేర్పించట్లేదు. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకోవద్దు. ఓకే. ఉత్సాహంగా ఉంటుంది. అండ్ ఏ రంగంలో అయినా వెళ్ళడానికి మైండ్‌లో అంత ఎజిలిటీ ఉంటే, ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. సార్ కెరీర్ పరంగా వెనక్కి వెళ్లి చూసుకుంటే మీ లైఫ్‌లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అగ్రీమెంట్స్ అంటే ఎన్నో చేసుంటారు. మీ ద్వారా ఎన్నో వచ్చుంటాయి బయటకి ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ, పెట్టుబడుల విషయంలో మీరు చేసిన సాహసాలు గానీ, మీరు ఒక టఫ్ సిట్యుయేషన్స్‌ని ఎంతో దాటి తెచ్చిన మంచి గాని ఎంతో ఉండి ఉంటుంది. మీకు బాగా గుర్తుండిపోయింది ఒక అగ్రీమెంట్ కానీ, ఒక సో, మనందరికీ తెలుసు తెలంగాణ టు థౌ 2014లో ఒక కొత్త స్టేట్‌గా అవును. ఏర్పడింది. సో, దానికంటే ముందు కొన్ని సంవత్సరాల్లో చాలా రచ్చరచ్చగా ఉండేది. అవును. చాలా మందికి తెలంగాణ వద్దు, కొంతమందికి తెలంగాణ కావాలి. ఉండాలి. హ్మ్. చాలా అజిటేషన్స్, గెరావులు హ్మ్. ఇవన్నీ. సో, ఆ సమయంలో కూడా భారతదేశానికి కొన్ని మంచి పెద్ద కంపెనీస్ వచ్చినాయి. బట్ ఓకే. హైదరాబాద్‌లో ఇట్లా పరిస్థితి చూసి అవి చెన్నైకి, బెంగుళూరుకి వెళ్ళింది. వేరేగా వెళ్ళినాయి. సో, హైదరాబాద్ అంటే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అందరిలో ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో, టెక్నాలజీ కంపెనీస్‌లో ఇక్కడ మళ్ళా మంచి వాతావరణం ఉంది. అంతా ప్రొఫెషనల్‌గా ఉంది. ఆ ఒక ముద్ర, ఆ ఒక వాళ్ళలో ఒక అభిప్రాయం తొందరలో తీసుకురావడం హ్మ్. ఇది చాలా అవసరం ఉండేది. ఓకే. సో, ఆ సమయంలో పాలిసీస్ కొత్త వచ్చినాయి. హ్మ్. బట్ భారతదేశం గురించి బయట ఇదే అందరూ అంటారు. దట్ పాలిసీస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ అమలు చేయడంలో ఈ దేశంలో పెద్ద ఏమీ ఓకే. ఇంట్రెస్ట్ ఉండదు. అంత ఇంప్లిమెంటేషన్‌లో అందరూ విఫలమైపోతా ఉంటారు. ఓకే. పాలిసీస్ అన్నీ బుక్‌లోనే ఉంటాయి. ఆ! చదవడంలో ఉంటాయి. కానీ రియాలిటీలో ఉండవు. రియాలిటీలో ఏముండదు. సో, నేను దాన్ని ఒక గోల్‌గా తీసుకున్నాను. ఓకే. దట్ తెలంగాణ గురించి ఒక మంచి రెప్యుటేషన్ రావాలి. దట్ ఇక్కడ పాలకులు ఏమి మాటలిస్తారు, వాగ్దానాలు చేస్తారు. గ్రౌండ్‌లో కూడా అదే హ్మ్. కనిపిస్తుంది. ఆచరణకి, మాటలకి ఏం తేడా ఉండదు అన్నమాట. ఓకే. సో, దాన్ని ఒక గోల్‌గా చేశాను. అండ్ అదే ఆహ్, ఫోకస్డ్‌గా ఉన్నారు. అదా ఫోకస్‌గా ఉన్నాను. అండ్ రాష్ట్రానికి, ప్రభుత్వానికి నిజంగా ఒక మంచి రెప్యుటేషన్ వచ్చింది. దట్ హ్మ్. ఇక్కడ ఏది మాట్లాడతారో అది అమలులో కూడా అదే చేసి చూపిస్తారు. ఓకే. సో, కొంతమంది చెప్తారు కదా! సినిమాలో ట్రైలర్‌లో ఒకటి చూసాను. బట్ సినిమాలో రియాలిటీలో ఏమి వేరే. అట్లా లేదు. సో, ఇక్కడ ట్రైలర్‌లో ఏముందో అదే సినిమాలో కూడా అదే ఉంటుంది. ఓకే. సో, గ్రేట్ సార్. అంటే ఒక 10 ఏళ్ల ఒక 1 ½ ఇయర్‌ని పక్కన పెడితే, గత 10 ఏళ్లలో కేటీఆర్ మీరు ఒక ట్రెండ్ సెట్టర్స్. నిజంగా ఐటీ మాట వచ్చినా, టీ హబ్ మాట వచ్చినా, మీ ఇద్దరి జోడీ అనేది
ఒక ట్రెండ్ సెట్టర్, చాలా మంది ఇన్స్పైర్ అయినారు మిమ్మల్ని చూసి. మీలాంటి వాళ్ళు కూడా ఎంత బెస్ట్ జరిగిందో జరిగింది, కానీ అంతకంటే బెస్ట్ రావాల్సి ఉంది అని చెప్పటం అయితే కొంత మాకు ఆశ్చర్యంగా ఉంది. దీనికి లిమిట్ లేదు. టెక్నాలజీ కూడా కొత్త కొత్త జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, అటువైపు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ అవును. మీటింగ్ ఇంతసేపు నేను కూర్చున్నాను, అది ఇంకా ఒక కొత్త టెక్నాలజీని Okay. తెలంగాణలోకి ఎట్లా తీసుకురావాలి. మా ఐటీ మినిస్టర్ గారు కూడా, శ్రీధర్ బాబు గారు కూడా కొన్నిసార్లు ఈ టెక్నాలజీ గురించి ఉద్దేశించారు. క్వాంటమ్ టెక్నాలజీ అంటారు. సో క్వాంటమ్ని ఎట్లా స్టేట్కి తీసుకురావాలి, దాని మీద మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాను. సో టెక్నాలజీ రంగంలో ఇది అయిపోయింది, అంతకంటే మంచి చేయలేము, ఒక ఫుల్ స్టాప్ అని ఫుల్ లేదు. స్టాప్ అనే ఏమి ఉండదు. సో అంటే 10 సంవత్సరాలు మంచిగా గడిచింది, బట్ ఇంకా చాలా మెట్లు మ్మ్. ఎక్కాల్సిందిగా ఇప్పుడు అవసరం ఉంది. సరే, అంతే స్థాయిలో మీరు అన్నట్లు ఫ్యూచర్లో ఇంకా ఉద్యోగ అవకాశాలు బాగా పెరగాలి. అందరు విద్యార్థులు ఇటువైపే వస్తే మటుకు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం అయితే వస్తుంది అని అనిపిస్తుంది. అవును. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఈరోజు మీ వాల్యుబుల్ టైం మా పల్లవి టీవీ కోసం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. Thank Thank you you so అండి. much. Nice talking to you. నిజంగా నాకు మీలో నచ్చింది ఏంటంటే అచ్చ తెలుగు వర్డ్స్ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానంలో వాస్తవికత, అసలు ఎంత మంచి అచ్చ తెలుగు వర్డ్స్ అంటే గ్రేట్ సార్. Okay. థ్యాంక్ యూ సో మచ్.